చివరిదాకా తోడుంటానని పెళ్లినాడు బాస చేసిన భర్త అర్ధాంతరంగా చనిపోయాడు. చిన్న వయసులోనే భర్తను కోల్పోయి భారంగా బతుకీడుస్తున్న కూతురులాంటి కోడల్ని చూసి మరో పెళ్లి చేసుకుని సంతోషంగా కొత్త జీవితం ప్రారంభించమ్మా అని అత్తమామలు చెప్పారు. కానీ భర్త లేని జీవితం నాకొద్దు అని అనుకుంది ఆ అమ్మాయి. ఏడాది పాటు కష్టంగా సాగుతున్న ప్రయాణానికి ముగింపు పలికింది. రెండేళ్ల కుమారుడిని చంపి తాను బలవన్మరణానికి పాల్పడింది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్లో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన అందరినీ కలిచివేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖాజాపూర్కు చెందిన ప్రవీణ్ గౌడ్, అఖిల దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి రెండేళ్ల కుమారుడు శ్రీయాన్ గౌడ్ ఉన్నాడు. వీరి జీవితం సాఫీగా సాగిపోతూ ఉండగా ఏడాది కిందట అనారోగ్య సమస్యలతో ప్రవీణ్ మృతి చెందాడు. అప్పటికి అఖిల వయస్సు 24 ఏళ్లు, కుమారుడి వయస్సు ఏడాది. భర్త చనిపోయిన తర్వాత ఎవరు ఎన్ని చెప్పినా కుమారుడితో కలిసి అత్తారింట్లోనే ఉంటోంది అఖిల. తరచూ భర్తను గుర్తు చేసుకుంటూ మనోవేదనకు గురవుతోంది. కోడలి బాధను చూసిన అత్తమామలు జమున, ప్రకాష్ గౌడ్ మరో వివాహం చేసుకోవాలని ఎన్నోసార్లు కోడలికి చెప్పారట. కానీ ఆ మాటలు ఆమెకు నచ్చలేదు. భర్త జ్ఞాపకాలతోనే గడుపుతోంది. కుమారుడి కోసం భారంగా బతుకీడుస్తోంది. కానీ భర్త లేని లోకంలో ఉండటం భారంగా భావించింది అఖిల. ఈ క్రమంలోనే డిసెంబర్ 2న ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన కుమారుడికి ఉరేసి చంపేసింది. తాను ఉరేసుకొని ప్రాణాలను విడిచింది అఖిల. కాసేపటి తర్వాత ఇంటికొచ్చిన జమున స్థానికుల సాయంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూసింది. ఇద్దరు విగత జీవులుగా పడి ఉన్నారు. కోడలు అఖిల మృతి చెందగా మనవడు శ్రీయాన్ ఊపిరితో ఉన్నట్టు అనిపించడంతో వెంటనే రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. అఖిల మేనమామ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.